హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఏంటంటే టిష్యూ పేపర్స్తో కాకడం పూలు ఎలా తయారు చేసుకోవాలనేది అయితే ఈ వీడియోలో చూపిస్తున్నాను. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. మనకి ఏవైనా ఫంక్షన్స్కి అలాంటప్పుడు నార్మల్గా ఫ్లవర్స్ అయితే వాడిపోతూ ఉంటాయి కదా, ఇవైతే మనకి చాలా అంటే మనము ఇవి పడేసేంత వరకు మనకి ఇవి అలాగే ఉండిపోతాయి. అంటే చాలా రోజులు మనం వీటిని యూజ్ చేసుకోవచ్చు. తడి తగలినంత వరకు మనకి ఇవి ఫ్రెష్గా అలాగే ఉంటాయి. ఇక్కడ నేను కొన్ని టిష్యూ పేపర్స్ని తీసుకుంటున్నాను. మీకు ఎన్ని పూలు కావాలనో అన్ని తీసుకోండి. నేను ఇక్కడైతే ఒక 3 టిష్యూ పేపర్స్ అయితే తీసుకొని ఇలా ఫోల్డ్ చేసుకుంటున్నాను. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫోల్డ్ చేసుకోవాలన్నీ మనము. మీకు ఏ సైజ్ కావాలనో, అంటే కొంచెం పెద్దవిగా కాడలు పెద్దవిగా కావాలి అనుకుంటారు కదా కొంతమంది చిన్న చిన్న కాడలైనా పర్లేదు అనుకునే వాళ్ళకైతే ఇక్కడ చూపిస్తున్నట్టుగా మీరు ఫోల్డ్ చేసుకోండి వీటిని. అంటే కొంచెం మడత అనేది మీరు పెద్దదిగా పెట్టుకోవచ్చు లేదా చిన్నదిగా పెట్టుకోవచ్చు. ఇది నేను పెద్ద కాకడాలకు తీసుకున్నాను. ఇక ఇదైతే చిన్న కాకడాలకు తీసుకున్నాను. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫోల్డ్ చేసుకున్న తర్వాత మనము ఇలా కట్ చేసుకోవాలి. అంతా కూడా ఇలా చిన్న చిన్నగా మనం కట్ చేసుకోవాలి. మరీ చిన్నవి కాకుండా మనకు పూల రేకులు ఎలా ఉంటాయో, పెటల్స్ ఎంతైతే ఉంటాయో ఆ సైజులో మనం వీటిని కట్ చేసుకోవాలి. ఇలా మీకు పర్ఫెక్ట్గా వస్తాయి ఫ్రెండ్స్. మీరు తడి తగలకుండా వీటిని డ్రై ప్లేస్లో పెట్టుకున్నారంటే ఎన్ని రోజులైనా కూడా మీకు అలాగే ఉండిపోతాయి. చాలా ఫ్రెష్గా కూడా కనిపిస్తూ ఉంటాయి. ఇందులో మనం కనకంబరాలు లాగా తయారు చేసుకొని కూడా మనం వాటిని యూజ్ చేయొచ్చు. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఇవి ఇలా వస్తాయి మనకు. ఇక్కడ వచ్చి మనము వీటిని రెండుగా కట్ చేసుకోవచ్చు మిడిల్లోకి, లేదంటే ఇలాగైనా మనము కొంచెం కొంచెం కట్ చేసుకొని వీటిని మనం ఫ్లవర్స్ లాగా తయారు చేసుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా, నేను చూపిస్తున్నాను. ఇలా కొద్ది కొద్దిగా అంటే ఒక 4-5 పెటల్స్ వచ్చేంత వరకు ఇలా కట్ చేసుకోవాలి. మనం కట్ చేసిండే వాటిలో ఇక్కడ వీడియోలో మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఇలా కట్ చేసుకున్న వాటిని మనము ఇలా ఒక్కొక్కటి తీసుకొని మనము వీటిని ఫ్లవర్ లాగా చేసుకోవాలి. ఇటు అటు మడత పెట్టుకుంటున్నట్టు ఇలా మిడిల్లో ఇలా చేసామంటే మనకి ఫ్లవర్ షేప్ అనేది వచ్చేస్తుంది. అంటే 2 సైడ్స్కి మనకి ఒకటే ఫ్లవర్ లాగా వచ్చేస్తుంది ఇది. ఇంకోటి చిన్న చిన్నవి కూడా ఎలా చేసుకోవాలనేది కూడా చూపిస్తాను ఇప్పుడే. ఫస్ట్ అయితే ఇలా పెద్దవిగా చేసుకుంటున్నాము. చూస్తున్నారు కదా, ఇలా చేసుకోవాలి. చాలా బ్యూటిఫుల్గా వస్తాయి మనకు ఇది. అండ్ ఇక్కడ పెయింట్ చూస్తున్నారు కదా, అది ఏంటంటే కొంచెం ఫుడ్ కలర్లో మనము గ్లూ ఉంటుంది కదండి, వైట్ కలర్ది ఫెవికాల్ గ్లూ, అది తీసుకొని అందులో వేసేసుకొని కొద్దిగా వాటర్ వేసుకున్నామంటే సరిపోతుంది. మనకి కలర్ కూడా అవైలబుల్లో లేనప్పుడు అది యాడ్ చేసుకోవచ్చు, లేదంటే మీ దగ్గర పెయింట్ కలర్స్ అయితే ఉంటే అవైనా తీసుకోండి అంతే. ఇక్కడ వచ్చి నేను చిన్న చిన్నవి అంటే ఓన్లీ నార్మల్గా ఉన్నవి చూపిస్తున్నాను చూడండి. ఇవి కూడా ఇంకొక రకం. ఇవి ఇందాక చూపించింది రెండిటికి 2 సైడ్స్ మనకు ఒకే పువ్వు వచ్చేటట్టు చేసాం కదా, ఇప్పుడు ఒకే సైడ్కి వచ్చేటట్టు చూపిస్తున్నాను. సింగిల్ ఫ్లవర్ అయితే ఇది. ఇలా సింగిల్ ఫ్లవర్ని కూడా మనం ఈజీగానే చేసుకోవచ్చు. ఇందాక ఉన్నది పెద్ద ఫ్లవర్, అంటే 2 సైడ్స్ ఒకేలా వచ్చేది. ఇది వచ్చి చిన్నది. అండ్ కనకంబరాలు కూడా మనం తయారు చేసుకోవచ్చు. ఈ వీడియోకి ముందు కానీ ఈ వీడియో తర్వాత కానీ అది కూడా వస్తుంది, ఆల్రెడీ ఎడిట్ చేసాము. ఇక్కడ చూసారు కదా, ఫ్లవర్స్ అనేవి ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తున్నాయో, విచ్చుకొని ఉన్న ఫ్లవర్స్ లాగా కనిపిస్తున్నాయి కదా. ఇది మనం పూలమాల అల్లుకున్నామంటే చాలా బాగుంటుంది. ఈ చిన్న ఫ్లవర్స్, ఇవి పెద్ద ఫ్లవర్స్. ఇప్పుడు వీటికి పెయింట్ అనేది మనం అంటే కాడకి కలర్ లాగా గ్రీన్ కలర్లో మనం తీసుకుంటున్నాము. నార్మల్గా అయితే మీ దగ్గర పెయింట్ ఉంటే కొంచెం ఎల్లో కొంచెం గ్రీన్ వేసి మీరు తీసుకోండి. ఇక్కడ నాకు గ్రీన్ కలర్లోనే సరిపోయింది. ఇక్కడ చూడండి, నేను ఇది ఫుడ్ కలర్ని యూజ్ చేసి తీసుకున్నాను. చెప్పాను కదా ప్రాసెస్ ఎలా అనేది. అయితే ఇక్కడ కొద్ది కొద్దిగా తీసుకుంటూ నేను కాడలకి ఇలా పెట్టుకుంటున్నాను. చూడండి, మనకి మన ఇంట్లో కాసేవి ఎలా అయితే ఉంటాయో అచ్చం అలాగే కనిపిస్తున్నాయి కదా, చాలా బ్యూటిఫుల్గా వచ్చాయి. ఫినిషింగ్ చూసారంటే ఇలా అన్నిటికీ మనం పెట్టేసుకోవాలి అంతే, చాలా ఈజీ. వీటిని కొద్దిసేపు మనం డ్రైగా అలా ఆరబెట్టేసామంటే ఈ తడి అంతా పోయేంత వరకు మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఏ ఫంక్షన్కి ఉన్నా కూడా మనం వీటిని యూజ్ చేసుకోవచ్చు. ఒక్కసారి పూలమాల అల్లి పక్కన పెట్టేసుకున్నామంటే మీ ఇంట్లో కూడా డెకరేషన్గా కూడా మీరు వీటిని యూజ్ చేయొచ్చు. అంటే ఇళ్ళకు డోర్స్కి మనం ఎక్కువగా ఫ్లవర్స్ వేసుకుంటూ ఉంటాం కదా, వాటికి కూడా యూజ్ చేయొచ్చు. చూడండి ఎంత బ్యూటిఫుల్గా వచ్చాయో ఆరిన తర్వాత ఫ్లవర్స్ అయితే. మీరు కూడా ట్రై చేయండి, మీకు కూడా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో మల్లె మొగ్గలు లేదంటే కనకాంబరం వీడియో వస్తుంది. ఆ 2 వీడియోస్ మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న గంట సింబల్లో ఆల్ ఆప్షన్ క్లిక్ చేసేయండి. ఇందాక పెద్ద పూలు కూడా తీసుకున్నాం కదండి, ఆ పెద్ద పూలని కూడా చూపిస్తాను చూడండి. ఇప్పుడు
వాటికి కూడా నేను ఇలాగే గ్రీన్ కలర్ది పెయింట్ అనేది పెట్టేశాను, అంటే కాడలకి కలర్ అనేది యాడ్ చేసేసాను. ఇవి పెద్ద పూలు చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి చూడండి. ఇవి కూడా మనకు ఇలా 2 రకాలుగా మనం వీటిని తయారు చేసుకోవచ్చు. ఒకటి మామూలుగా పూలులాగా అల్లేసుకోవచ్చు, ఇంకోటి మనం కుట్టుకునేదానికి కూడా యూజ్ అయ్యేలా 2 రకాలుగా వీడియో అనేది షేర్ చేశాను ఈరోజు. ఈ వీడియో మీకు నచ్చింది, యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను. జస్ట్ మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేసేసి కామెంట్లో తెలియచేయండి ఎలా ఉంది ఏంటి అనేది. అయితే మీకు చూస్తున్నట్టే మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను ఫ్లవర్స్ ఎలా ఉన్నాయి అనేది కూడా. నెక్స్ట్ వీడియోలో ఇవి ఎలా అల్లుకోవాలి ఎలా కుట్టుకోవాలి అనేది అయితే చూపిస్తాను చూడండి. ఈ వీడియో లెంత్ అయిందని చెప్పి ఈ వీడియోలో షేర్ చేయలేదు, నెక్స్ట్ వీడియోలో వస్తుంది చూడండి, మిస్ అవ్వకుండా ఎలా కుట్టుకో